ఇంటికి సమీపంలో ఉండేటువంటి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు కూడా ఉదయం పూట మీరు బ్రేక్ఫాస్ట్ చేయకముందు, ఎటువంటి ఆహారం తీసుకోకముందు రావి చెట్టు మొదట్లో చక్కగా నీరు పోసి, సమృద్ధిగా నీరు పోసి ఆవ నూనెతోటి దీపారాధన చేసి ఆ తడి మట్టి తీసి బొట్టు పెట్టుకోండి. మీకు ఏ శని అయితే అనుకూలంగా లేడో ఆ శని అనుకూలంగా ఉంటాడు. ఆర్థికంగా మీకు ఏర్పడేటువంటి సంకటాలు ఏవైతున్నాయి అవన్నీ కూడా తొలగిపోతాయి. చాలా తేలికైనటువంటి పని. ప్రతిరోజు కూడా 9 సార్లకి తక్కువ కాకుండా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయండి రోజంతట్లో కలిపి. అప్పుడోసారిగా చక్కగా చదివేసుకోవచ్చు. అలానే ప్రతిరోజు కూడా రావి చెట్టు మొదట్లో చక్కగా నీరు పోసి ఆవ నూనెతో దీపారాధన చేసి ఆ మొదట్లో తడిసినటువంటి మట్టి ఏదైతే ఉందో దాన్ని తీసి రోజు కూడా తిలకంగా ధరిస్తుండండి. ఇలా చేయటం వల్ల అన్ని విధాలా కూడా మీకు శ్రేయస్సు కలుగుతుంది. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలతో కూడినటువంటి రాశిఫలాల గురించి తెలుసుకోబోయే ముందుగా శ్రీమన్నారాయణ హరి అంటూ హరిని స్మరిద్దాం, తరిద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी, तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी, ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी, तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण. सत्यनारायण नारायण हरि हरि, सत्यनारायण नारायण हरि हरि, जपो नारायण नारायण हरि हरि, जपो नारायण नारायण हरि हरि, भजो नारायण नारायण हरि हरि, भजो नारायण नारायण हरि. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,